జాకబ్ డబిక్ అంతే కదా, ఎందుకంటే మనం చూసాం T20 వరల్డ్ కప్ లో కూడా ఈ స్మాష్ బై ఎవ్రీ బ్యాట్స్మెన్ ఆల్మోస్ట్ కొట్టేశారు. స్టార్ యాడ్ చేసుకుందాం, 2 స్టార్స్ చేసుకుందాం. మన కెప్టెన్, మన నాయకుడు వస్తున్నాడు, మా సలార్ వస్తున్నాడు. అబ్సల్యూట్లీ మేమైతే బ్యాటింగ్ తీసుకున్నాం. ది ఫియర్లెస్ టీమ్ IPL. సరే 300 కొట్టి తర్వాత కప్పు మీద ఎవడు చెయ్యి పడనివ్వకుండా మా టీం అయితే చూసుకుంటది. చూసుకోండి కలాం గారు కలలు కనమన్నారు సార్. హే గాయ్స్, వెల్కమ్ టు ఫ్యాన్స్ టీవీ. నేను మీ విష్ణు చరణ్. నాతో పాటు ఈరోజు సిద్ధు ఉన్నాడు, SRH సపోర్టర్గా. సో మార్చ్ 28న ఫస్ట్ మ్యాచ్ చిన్నస్వామిలో జరగబోతుంది, SRH వర్సెస్ RCB. సో హెడ్ టు హెడ్ రికార్డ్ ఏంటి, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతున్నాయి రెండు టీమ్స్ నుంచి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో హాయ్ సిద్ధు. యా హాయ్ ఆరెంజ్ ఆర్మీ, నేను మీ సిద్ధు అండ్ ఇక్కడ విష్ణు అయితే నాతో ఉన్నారు. చెప్పు బ్రో ఇప్పుడు. సో ఫస్ట్ హెడ్ టు హెడ్ రికార్డ్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఇప్పుడు మొత్తం 25 మ్యాచెస్ జరిగాయి. సో 13 SRH, 11 RCB, ఒక్క మ్యాచ్ రిజల్ట్ లేదు. సో మీది డామినేషన్ ఉంది. సో దీని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అంటే మీది డామినేషన్ రెండు మ్యాచ్. ఇప్పుడు 11-13 అంటే క్లోజ్ ఎన్కౌంటర్ 11-13 అంటే. సో ఇక్కడ ఏంటంటే మేము గెలిచిన 13 మ్యాచెస్ లో మీకు అందులో ఒక 6 to 7 మ్యాచెస్ చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ అయి ఉంటాయి. ఆబ్వియస్గా ఫర్ ష్యూర్ గా మీకు ఇంపార్టెంట్ మ్యాచెస్ అవుతాయి. చాలా పార్టీ మేము 2016 ఫైనల్ గెలిచాం. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు 10 years తర్వాత మళ్ళీ మీరు కప్పు గెలిచారు. యా ఆల్మోస్ట్ 10 years. ఇప్పుడు మీరు ఇంకా డిఫెండింగ్ ఛాంపియన్స్ గా వస్తున్నారు ఈ సీజన్. కానీ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఈసారి కప్ అయితే గెలవడం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి SRH టాప్ 3 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూసుకుంటే హెడ్ ఉన్నాడు, అభిషేక్ ఉన్నాడు, ఇషాన్ కిషన్. ఇక్కడ చూసుకుంటే అభిషేక్, ఇషాన్ కిషన్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 T20 ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్స్. ఇప్పుడు అభిషేక్ శర్మ ఫామ్ ఎంత ఇంపార్టెంటో అలానే ట్రెవిస్ హెడ్ ఫామ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మా టీంకి ఫస్ట్ ఉన్న మెయిన్ గోల్ ఏంటి, 300. మొన్న ఫ్యాన్స్ మీట్ అండ్ గ్రీట్లో కూడా చూసాం. ఫస్ట్ టీంకి ఉన్న గోల్ 300 స్కోర్ చేయడం. దానికి మెయిన్ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్స్ ఓపెనర్స్ ఇద్దరు, అది ఆటోమేటిక్గా ఇషాన్ కిషన్ చెప్పాడు. అండ్ నెక్స్ట్ హెన్రిక్ క్లాసిన్ ఓపెనర్స్ అండ్ ఇషాన్ కిషన్, వీళ్ళు నలుగురు టాప్ 4 ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ మీ మ్యాచ్ నుండే మీకు తెలుస్తుంది. ఓకే, బాగానే ఉంది, బాగా చెప్పాడు సిద్ధు. సో టాప్ 3 అన్నాడు, కానీ టాప్ 3 వరకు ఆపేసాడు, బౌలింగ్ గురించి చెప్పలేదు. RCBది టాప్ 3 కాదు, 11 మంది పర్ఫెక్ట్గా ఉన్నారు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి బ్యాలెన్స్డ్ స్క్వాడ్ ఉందని నేను చెప్పేది ఏంది, లాస్ట్ టైం ప్రూవ్ అయింది. సో ట్రోఫీ కూడా కొట్టాం, మీ అందరికీ తెలుసు. కాకపోతే ఈసారి హేజల్వుడ్ మిస్ అవుతున్నాడు, బట్ మీకు ప్యాట్ కమిన్స్ మిస్ అవుతున్నాడు. రెండు టీమ్స్కి ఇది ఒక పెద్ద ప్రాబ్లం అంతే. కానీ మాది టాప్ విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఆబ్వియస్గా కింగ్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, పట్టిదారు, జితేష్ శర్మ, జాకబ్ బెతెల్, టిమ్ డేవిడ్. మాది స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది. సో RCBది కొంచెం మీరు తక్కువ అంచనా వేస్తున్నారు, కానీ మా దగ్గర కూడా కాటేరం కొడుకులు ఉన్నారు. సో అది నా పాయింట్. ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది, బ్యాటింగ్ బాగుంది అంటున్నారు. కన్సిస్టెన్సీ అంటే అక్కడ టాప్ లో కోహ్లీ ఒకటి కన్సిస్టెంట్ ఆడతారు. నెక్స్ట్ వచ్చేది కన్సిస్టెన్సీ ఉంటుందా లేదా మీరు అలా చెప్పగలరు? T20లో కన్సిస్టెన్సీ అవసరం లేదు కదా బ్రో, T20s లో కన్సిస్టెన్సీ అవసరం లేదు, కానీ IPL లో అవసరం. ఇప్పుడు మీరు SRH లాంటి టీంతో ఆడితే ఫర్ ష్యూర్ గా టార్గెట్ వైల్ చేసింగ్, మీకు టార్గెట్ అన్నది అబౌవ్ ఈజీగా 200+ ఉంటుంది, 240, 250+ ఉంటుంది. ఐదర్ చిన్నస్వామి కానీ ఇక్కడ రాజీవ్ గాంధీ కానీ ఏదైనా హై స్కోరింగ్ గేమ్ ఉంటుంది. వైల్ చేసింగ్ మీకు ఎంత కష్టం అవుతుంది అంటే SRH బౌలింగ్ లేదంటున్నారు, కానీ ఈ సీజన్ అందరికీ సర్ప్రైజ్ చేస్తుంది SRH బౌలింగ్ లో. మీరు చూడండి 2018లో SRH బ్యాటింగ్ లేదన్నారు, కానీ సింగిల్ హ్యాండెడ్ గా కేన్ విలియమ్సన్ అయితే మాత్రం ఫైనల్స్ కి తీసుకువెళ్ళాడు. అలానే ఈ సీజన్ SRH ఈజ్ నోన్ ఫర్ డిస్ట్రక్టివ్ బ్యాటింగ్, కానీ ఈ సీజన్ మళ్ళీ మీరు పాత SRH అయితే చూస్తారు బౌలింగ్ లో. మీరు ఇప్పుడు ప్రెసెంట్ ప్యాట్ కమిన్స్ అయితే ఇంజూర్డ్, సో హీ విల్ బి మిస్ 2 to 3 మ్యాచెస్. కానీ అక్కడ చూసుకుంటే హర్షల్ పటేల్ ఉన్నాడు, 2 times పర్పుల్ క్యాప్ విన్నర్. జయదేవ్ ఉన్నట్కట్ ఎంత క్రూషియల్ అంటే తన స్లోవర్ బాల్స్ తో ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా ఈజీగా ట్రబుల్ చేయగలరు. ఇంకా నెక్స్ట్ బ్రైడన్ కర్స్, హీఈస్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, చాలా మంచిగా వేస్తాడు. ఇంగ్లాండ్ లో ఇంటర్నేషనల్ లో చూసాం మనం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ వచ్చేస్తే కాకుండా అంటే ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నాం, ముగ్గురు ఇంకొక ఇద్దరు కావాలి. సో ఇక్కడ చూసుకుంటే ప్రాక్టీస్ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డిని చూసారా మీరు? ఈసారి చాలా క్రూషియల్ అవుతాడు SRH కి, బ్యాటింగ్ లోని బౌలింగ్ లోను.
చాలా మంచి ఆటగాడు తనైతే మాత్రం. ఈసారి బౌలింగ్ లో కూడా 4 overs కి రాజీవ్ గాంధీ ప్రాక్టీస్ మ్యాచ్ లో 4 overs కి జస్ట్ 33 runs ఇచ్చి 2 wickets తీశారు. నితీష్ కుమార్ రెడ్డి తను పార్ట్ టైం బౌలర్ అన్నారు, కానీ ఈజ్ ఏ ఫుల్ టైం బౌలర్ ఈ సీజన్ మాత్రం మనం చూస్తాం. యా, స్పిన్నర్స్ పరంగా చూస్తే శివాంగ్ కుమార్ ఎక్స్ట్రాడినరీ స్పిన్నర్. చూడండి ఈ సీజన్ కన్ఫామ్ గా మొత్తం IPL మొత్తాన్ని తనైతే షేక్ చేస్తాడు తన బౌలింగ్ లో. ఇంకా నెక్స్ట్ జీసన్ అన్సారీ, ఈజ్ ఎ గుడ్ బౌలర్, కానీ ఈసారి ప్రాక్టీస్ మ్యాచెస్ లో కొంచెం లో ఉన్నాడు. హర్ష్ దుబే మంచి బౌలింగ్ ఆల్రౌండర్. మనం చూసాం చాలా మ్యాచెస్ లో తను ఇండియా ఏ టీమ్ కానీ విజయ్ హజారే ట్రోఫీలో కూడా హీ స్కోర్ మెనీ రన్స్. అంటే లైక్ లోవర్ ఆర్డర్ లో వచ్చి రన్స్ స్కోర్ చేసి బౌలింగ్ లో కూడా ఈజీగా మ్యాచ్ కి 2 to 3 wickets అయితే తీసాడు. తను మంచి ఇంపాక్ట్ ప్లేయర్ అయితే అవుతాడు ఈ సీజన్ SRH కి. ఇంకా మీకు ఏం కావాలి బ్రో? SRH కి బౌలింగ్ లేదని ఎవరన్నారు బ్రో? బౌలర్స్ లేరని అంటలేదు బ్రో, బౌలర్స్ ఉన్నారు, కానీ ఆ బౌలర్స్ ని మేము ఈజీగా డామినేట్ చేస్తాం అని చెప్తున్నాను నేను. ఎందుకు అంటే భువి కంపేర్ చేసుకుంటే సరిపోద్ది. భువి, హర్షల్ పటేల్. భువి ఈజ్ ఏ హెడ్ ఆఫ్ హర్షల్ పటేల్. బట్ ఇప్పుడు ఇది SRH రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో ఆల్మోస్ట్ ఏ ఫ్లాట్ ట్రాక్, బౌలింగ్ అయితే ఉండదు. కానీ బౌలర్స్ ఎవరు వేసినా, అంటే భువి ఈజ్ అ ఛాంపియన్ బౌలర్, కానీ హర్షల్ పటేల్ కూడా రన్స్ అన్న లీక్ చేస్తాడు. భువి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇద్దరు కూడా 2 times పర్పుల్ క్యాప్స్ అయితే విన్ అయ్యారు. యా, కానీ సార్ చూడాలి మరి భువి ఇంపాక్ట్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఓపెనర్స్ భువిని ఎలా ఫేస్ చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మాకు ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే న్యూ బాల్ మాకు ఎవరు వేస్తారు అన్నది. ప్యాట్ కమిన్స్ వచ్చేదాకా న్యూ బాల్ అయితే జయదేవ్ ఉన్నట్టు కట్టి ఇంకా బ్రైడెన్ కర్సే షేర్ చేసుకుంటారు. మేబీ ఉన్న స్పిన్నర్ హర్ష్ దుబేతో వెళ్తారా? మనం చూసాం అభిషేక్ శర్మ కూడా స్టార్టింగ్ పవర్ ప్లే లో స్టార్ట్ చేశాడు. ఈజ్ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్. మరి రాజీవ్ గాంధీలో స్పిన్ అంటే అంత రిస్క్ తీసుకోరేమో అనిపిస్తుంది. ఇక్కడ అభిషేక్ శర్మ హాఫ్ స్పిన్ అని బాగా ఇబ్బంది పడ్డాడు T20 వరల్డ్ కప్లో. సో ఇప్పుడు RCB నుంచి ఎవరో ఒకరు వచ్చి ఫస్ట్ ఓవర్లో హాఫ్ స్పిన్ కానీ ఏదైనా ఒక స్పిన్ అని ట్రై చేస్తారనేది చూడాలి. మేబీ సుయాష్ ఫస్ట్ ఓవర్ కానీ సెకండ్ ఓవర్ వేస్తాడా? కాకపోతే ఇక్కడ సుయాష్ లెగ్ స్పిన్నర్, గూగ్లీస్ కూడా వేస్తాడు కాబట్టి సుయాష్ని తీసుకొస్తే అభి ఏమన్నా ఎర్లీగా అవుట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇంకోటి భువి త్వరగా అవుట్ చేయగలిగితే అభిని మాది డామినేషన్ అవుద్ది. లేదు భువిని అభిషేక్ ఆడాడా మ్యాచ్ మిస్ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా అభిషేక్ శర్మ ఈ T20 వరల్డ్ కప్ పరంగా అది వదిలేండి, బిఫోర్ తనకైతే ఆఫ్ స్పిన్ మీద ఈజీగా 200+ స్ట్రైక్ రేట్ అండ్ బెస్ట్ యావరేజ్ ఉంది. మీరు లాస్ట్ టైం విల్ జాక్స్ తో ఓపెనింగ్ స్పెల్ వేయించారు బిఫోర్ ఇయర్. అప్పుడు ఎలా తీసుకున్నా చూసారు కదా, 287 స్కోర్ ఎలా వచ్చింది మాకు అప్పుడు. అది అభిషేక్ శర్మ ఆల్ ఓవర్ హిమ్. 2024 వరకు RCB వేరు, 2025 నుంచి RCB ఏదైతే ఆ స్క్వాడ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అంటే చెప్తున్నా ఆఫ్ స్పిన్నర్ వచ్చిన తను ఈ T20 వరల్డ్ కప్ తను చేసిన పెర్ఫార్మెన్స్ పక్కన పెడితే తన కోసం ఎవరైనా ఆఫ్ స్పిన్నర్ వచ్చినా, లెగ్ స్పిన్నర్ వచ్చినా, ఈవెన్ మిస్టరీ స్పిన్నర్ వచ్చినా అభిషేక్ శర్మ విల్ టేక్ ఆల్ ఓవర్ హిమ్ ఈసారి మాత్రం ఫర్ ష్యూర్ గా. ఎందుకంటే ఇప్పుడు చూస్తే తన లైక్ ఓపెనింగ్ పార్ట్నర్ ఎవరు, ట్రెవిస్ హెడ్. తను ఎంత ఎక్స్పీరియన్స్డ్ అంటే చాలా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు, ఫైనల్స్ అయితే చాలా క్లచ్ ప్లేయర్ తనైతే. సో తను అభిషేక్ శర్మ మీద ఉన్న ప్రెజర్ అంతా తను తీసుకుంటాడు, ఆ ప్రెజర్ని ట్రెవిస్ హెడ్ హ్యాండిల్ చేస్తాడు మంచిగా. సో ఇక్కడ ఏంటంటే ఓపెనర్స్ ఎదురు జస్ట్ పవర్ ప్లే వరకు స్టే చేస్తే ఈజీగా పవర్ ప్లేలో 80+ runs వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇషాన్ కిషన్ అండ్ హెన్రిచ్ క్లాసన్ నెంబర్ 3, నెంబర్ 4 బ్యాట్స్మెన్స్. వీళ్ళిద్దరు ఎంత బాగా ఆడుతారంటే మిడిల్ ఓవర్స్లో యాంకర్ రోల్ తీసుకుంటాడు క్లాసన్, అండ్ అట్ ద సేమ్ టైం ఫినిషర్ కింద కూడా తనే రోల్ తీసుకుంటారు. చాలా తక్కువ ప్లేయర్స్ ఉంటారు హెన్రిచ్ క్లాసన్ అంటారు యాంకరింగ్ చేయడం అండ్ నెక్స్ట్ ఫినిషింగ్లో హిట్టింగ్ చేయడం, అలాంటివి చాలా రేర్ ప్లేయర్స్ ఉంటారు టీమ్. RCB విషయానికి వస్తే కింగ్ కోహ్లీ, ఇంకా ఫిల్ సాల్ట్ ఫామ్ లేడు, అది కొంచెం అలా ఉంది. బట్ వెంకటేష్ అయ్యర్ వస్తాడా, పడికల్ వస్తాడంటే నేను వెంకటేష్ అయ్యర్ అనుకుంటున్నా. వెంకటేష్ అయ్యర్ ఖచ్చితంగా నెంబర్ 3లో వస్తాడు, నెంబర్ 4లో పటిదార్, నెంబర్ 5లో జాకబ్ బెథెల్, నెంబర్ 6లో జితేష్, నెంబర్ 7లో డేవిడ్. నెంబర్ 8 షెఫర్డ్ లేదు, అక్కడికి అయిపోతారు. షెఫర్డ్ పక్కన పెట్టేస్తారు, బెథెల్తో వెళ్తారు. సో ఇక్కడ మీకు ప్రాబ్లం ఏంటంటే హెజివుడ్ వస్తే హూ ఆర్ ద 4 ఫారినర్స్ చెప్పండి? బెథెల్, సాల్ట్, డేవిడ్, హేజిల్వుడ్ లేకుంటే జాకబ్ డఫీ, మేబీ నువాన్ తుషార్ కూడా ఇంజురీ అంటున్నారు కాబట్టి జాకబ్ డఫీ, బెథెల్, డేవిడ్, సాల్ట్. సో ఇక్కడ మీకు లాస్ట్ ఇయర్ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడిన రొమారియో షెఫర్డ్ అయితే ఉండారంటారు.
ఇంజురీ ఉంది, షెఫర్డ్కి ఇంజురీ ఉంది, అది కొంచెం అది నడుస్తా ఉంది So, కాబట్టి ఇక్కడ నేను బెతల్తో మీరు- వెళ్తాం ఈసారి. రొమారియో షెఫర్డ్ బదులు జాకబ్ బెథెల్ అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీకు టాప్ ఆర్డర్ లో నో ప్రాబ్లం, కానీ ఇక్కడ రొమారియో షెఫర్డ్ ఫినిషింగ్ లో వచ్చి కొడతారు. డేవిడ్ బ్రో యూ షుడ్ హావ్ David. టూ ఫినిషర్స్. ఇప్పుడు డేవిడ్ మాకు అనిపిత్ జితేష్ వర్మ శర్మ, ఉన్నాడు కదా. డేవిడ్ జితేష్ శర్మ. అదే నెంబర్ 6 కి ఇంతకుముందు నెంబర్ 7 లో రొమారియో షెఫర్డ్ వచ్చేవాడు, నెంబర్ 6 లో డేవిడ్ వచ్చేవాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డేవిడ్ లేడులే, లాస్ట్ టైం ఫైనల్ లేడు కాబట్టి జితేష్ని కొంచెం నెంబర్ 5 నుంచి నెంబర్ 6 మార్చుకుని నెంబర్ 7 డేవిడ్ సరిపోతుంది. అంటే ఇప్పుడు మీకు రొమారియో షెఫర్డ్ ఏంటంటే బౌలింగ్ లో ఈజీగా 2 to 3 ఓవర్స్ స్పెల్ అయితే వస్తుంది, వేస్తున్నాడు. కానీ జాకబ్ బెథెల్ అలా కాదు కదా. కాదు, కానీ ఇప్పుడు ఉన్న కరెంట్ ఫామ్ ప్రకారం జాకబ్ వెదల్తోనే వెళ్తారనుకుంటున్నా నేను, అది పక్క. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో ఏదైతే T20 వరల్డ్ కప్ లో సృష్టించిన విధ్వంసంకి జాకబ్ వెదల్ ఆల్మోస్ట్ సెమీఫైనల్ అయితే వన్ సైడ్ అయిపోద్ది అనుకున్నాం, బట్ అట్ ద సేమ్ టైం ఇండియన్ బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా అయితే కాపాడేటప్పుడు కూడా యా. సో జాకబ్ వెదల్. సో మీ ఫారెన్ ప్లేయర్స్ ఎవరు ఉండొచ్చు? సో ప్రెసెంట్ ప్యాట్ అయితే ఇంజూర్డ్, సో హెడ్ క్లాసిన్ అయితే ష్యూర్ గా ఉంటారు. సో ది థింగ్ ఏంటంటే ఇక్కడ లియామ్ లివింగ్స్టోన్ కానీ కమింగ్ మెండెస్, బికాస్ బోత్ ఆర్ స్పిన్ ఆల్రౌండర్స్, ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండొచ్చు. సో ప్యాట్ మిస్ అయ్యాడు కాబట్టి మాకు పేస్ బౌలర్ కావాలి. సో ఇక్కడ బ్యాటింగ్ డెప్త్ వర్క్ కావాలంటే బ్రైడన్ కర్సన్ యూజ్ చేసుకోవచ్చు, ఇఫ్ నాట్ ఈశాన్ మలింగా. ఎందుకంటే ఈశాన్ మలింగా ఇప్పుడే శ్రీలంక నుంచి ఎన్ఓసి అయితే క్లియర్ అయింది. సో మ్యాక్సిమం ఐ థింక్ కమిన్స్ మిస్ అవుతాయి కాబట్టి నువ్వు ఈశాన్ మలింగా అయితే ఉండొచ్చు. సో కొంచెం చూడాలి. మ్యాక్సిమం ఐ థింక్ సో లియామ్ లివింగ్స్టోన్, ఈశాన్ మలింగా అండ్ క్లాసిన్ అండ్ హెడ్. ఓకే, మీ ఫారెన్ ప్లేయర్స్. యా. మా వాళ్ళు అయితే ఇక మేబీ రొమారియో షెఫర్డ్ని ఇనిషియల్గా 2 మ్యాచ్లు ఆపాల్సి వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఫిల్ సాల్ట్ని బెత్తల్ని ఇద్దరు ట్రై చేస్తారు. ఇన్ కేస్ ఫిల్ సాల్ట్ అదే పూర్ ఫామ్ కొనసాగిస్తే బెత్తల్ని టాప్ ఆర్డర్లో పంపించుకొని రొమారియో షెఫర్డ్ని తీసుకుంటారు అనేది సో మీకు పడిక్కల్ వెంకటేష్ అయ్యర్ ఎందుకు వెంకటేష్ అయ్యర్ హెడ్? ఎందుకంటే లాస్ట్ ఇయర్ పడిక్కల్ మీకు ఈజీగా 400+ రన్స్ అయితే వచ్చాయి లాస్ట్ సీజన్. ఫైనల్కి ఆ టైం ఇంజురీ అయినా మేబీ వెంకటేష్ అయ్యర్ కంపేర్ టు బెటర్ స్ట్రైక్ రేట్ ఉంటుంది. పడికల్ కూడా చేసి చూపించాడు ఆ స్ట్రైక్ రేట్ ని. లాస్ట్ ఇయర్ ఒక పూర్ ఫామ్ వెంకటేష్ అయ్యర్, తన ప్రైస్ ట్యాగ్ ప్రెజరా ఏంటో తెలియదు కానీ 22 crores, ఆల్మోస్ట్ 22 crores. సో అంత ప్రైజ్ పెట్టి కొన్న కేకేఆర్ కి అయితే పెర్ఫార్మ్ అయితే అండర్ పెర్ఫార్మెన్స్. సో దాని వల్ల మీకు ఈ ఇయర్ కంబ్యాక్ ఇస్తారా? ఖచ్చితంగా వెంకటేష్ అయ్యర్ మీద హై ఎక్స్పెక్టేషన్ ఉంది, బట్ ఫామ్ లో లేడు. ఐపీఎల్లో 1-2 మ్యాచ్లు ఆడేస్తే అదే ఫామ్ వచ్చేస్తుంది. ఇంకోటి రొమారియో షెఫర్డ్ ఏదైతే బౌలింగ్ తో 1-2 ఓవర్లు వేసేవాడు, అది వెంకటేష్ అయ్యర్ రీసెంట్గా ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా ఆర్సీబీ ప్రాక్టీస్ మ్యాచ్లో వేసాడు వెంకటేష్ అయ్యర్. సో ఆ రోల్ ఏమన్నా వెంకటేష్ అయ్యర్తో వెళ్ళాల్సి వస్తుందో లేదు చూడాలి. సో ఇక మా ప్లేయింగ్ 11 చెప్పేస్తా, మీరు కూడా మీ ప్లేయింగ్ 11 చెప్పేస్తే మనం వీడియోని కంప్లీట్ చేద్దాం. సో మీ ప్లేయింగ్ 11 ఏదైనా ఉన్న ఆర్సీబీ ద్వారా ఎస్ఆర్హెచ్ది కామెంట్ తెలియజేయండి. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. సో ఇక్కడ హైప్ ఏంటంటే వెదర్ ఎస్ఆర్హెచ్ అన్నది 300 స్కోర్ చేస్తుందా? ఇప్పుడు ఇఫ్ టాస్ మీరు గెలిస్తే వాట్ యూ చూస్? చేసి చిన్న స్వామిలో చేసి అది 300 కొట్టినా 280 కొట్టినా చేసి చేయడానికే ఆర్సీబీ ఉంటది. సో దాంట్లో డౌట్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ని కూడా టార్గెట్ చేయడానికి ప్లాన్లు ఉంటాయి. సో ఇక్కడ మీరు మాకు హెల్ప్ చేస్తారా 300 స్కోర్ చేయడానికి? ఆబ్వియస్ గా 300 చేసి మేము 300 300 ఒక్క పరుగు చేసి దాన్ని చేసి చేయడానికి ట్రై చేస్తాం. సో చేసింగ్ లో 300+ రన్స్, అసలు 300 రన్స్ అయితే ఇప్పుడు వచ్చి ఐపీఎల్ అవ్వలేదు, కానీ మేము 300 స్కోర్ చేస్తే దాన్ని మీరు చేసి చేస్తారంటున్నారు. ఈజీగా చేసింగ్ లో ఎలాంటి ప్రెజర్ ఉంటుందో మీ టీం కి తెలియదు. అక్కడ ఉన్నది ఓన్లీ కోహ్లీ తప్ప ఇంకా మిగతా ప్లేయర్స్ ఎవరు ఆ ప్రెజర్ అయితే హ్యాండిల్ చేయరు. ఇన్ఫాక్ట్ ఆ ఒక్క రోజు కానీ కోహ్లీ కానీ ఫెయిల్ అయితే మీ టీం ఒక 200 కూడా స్కోర్ చేయదు. ఇప్పుడు ఏదైతే బ్యాటింగ్ టీమ్ కి ప్రెషర్ ఉంటుందో బౌలింగ్ టీం కూడా అదే ప్రెషర్ ఉంటుంది. మొత్తం అన్నీ మారిపోతాయి. అక్కడ చిన్నస్వామి క్రౌడ్ కూడా డామినేట్ చేస్తారు. ఏదో రాజీవ్ గాంధీలో జరిగితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ డామినేట్ చేసినట్టు చిన్నస్వామికి తెలిసిందే ఆర్సీబీ ఫ్యాన్స్ ని. ఎస్ఆర్హెచ్ టీమ్ లేడుగా బట్ హి ఇస్ ఇన్ బెంగళూరు నౌ. తను బెంగళూరులో ఏమున్నా ఎంత ప్యాట్ కమిన్స్ ఉన్నా కింగ్ అక్కడ. సో ఆన్సర్స్ అన్ని ఇచ్చేస్తారు. మేబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ బ్రో మేము. బ్రో మీరు డిఫెండింగ్ ఛాంపియన్స్ అవ్వండి అండి, లాస్ట్ ఇయర్ మాతో ఓడిపోయారు మీరు. ఒక మ్యాచ్ ఓడిపోయాం బ్రో, బిఫోర్ ఇయర్ కూడా మాతో మేము కొట్టిన పాత బాకీలు తీర్చేద్దాం. అలా అయితే మీకు జన్మ అంతా పాత బాకీలు తీర్చేస్తాం. చూడండి వీళ్ళైతే ఎస్ఆర్హెచ్ కొడతాం అంటున్నారు, మనం ఏంటి 300 అయితే కొట్టేస్తాం ఈసారి ఫర్ షూర్. ఎందుకంటే వాళ్ళే హెల్ప్ చేస్తారు మనకి 300 స్కోర్ చేయడానికి. 300 ఎస్ఆర్హెచ్ చేసి కొట్టాలని కోరుకుందాం ఆర్సీబీ ఫ్యాన్స్ గా. అలాగే ఆ 300 మనం చేసి చేయబోతున్నాం. అంత అవ్వదు. 300 కొట్టిన తర్వాత ఆర్సీబీ చేస్తే ఎలా ఉంటది? అక్కడ చేసింగ్ అయితే చాలా కష్టం. వినండి నా మాట. అంటే 300 కొట్టడం ఈజీ బ్రో.
300 బ్రో, వి ఆల్మోస్ట్ 5 times 250+ స్కోర్ చేసినాం. 300 స్కోర్ చేయడం నాట్ an easy one. ఈసారి సరే ఓకేలే, ఈ 300 ఇవన్నీ పక్కన పెడదాం. మీ టాప్ 3 చెప్పండి. టాప్ 3 మీకు ఏం కావాలి బ్రో? హెడ్ అభిషేక్ అండ్ ఇషాన్ కిషన్. మీకు ఓపెనర్స్ ఇద్దరు 10 overs ఉంటే మీరు 300 చేసేయడానికి రెడీగా ఉండండి. భూవి ఉంచాడు కదా, న్యూ బాల్ తో భువీతో కొంచెం కష్టమనే చెప్పాలి, ఆడుకుంటాడు కాసేపు. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ అభిషేక్ శర్మ భువీని తీసుకుంటే, ఐ మీన్ లైక్ భువీని ఓవర్ గా తీసుకొని తను స్కోర్ చేస్తే అట్ ద సేమ్ అండ్ అట్ ద అదర్ ఎండ్ మీకు బౌలర్ ఎవరున్నారు, యష్ దయాల్ అయితే ఐపీఎల్ మిస్ అవుతున్నాడు. సో ఇస్ ది అదర్ బౌలర్ మీకు జాకబ్ డఫీ. సో రషీద్ సలాం అని ఉన్నాడు, చేంజ్ అప్ చేసి బాగా. సో ఏంటంటే T20 వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్ తో ఇండియా సిరీస్ అయింది. అందులో జాకబ్ డఫీ ఒక మ్యాచ్ అభిషేక్ శర్మ అయితే అవుట్ చేశారు. సో ది నెక్స్ట్ థింగ్ ఏంటంటే ది నెక్స్ట్ మ్యాచ్ జాకబ్ డఫీ అయితే ఫైనల్ లో కూడా అభిషేక్ శర్మ ఒక పిల్లల్ని ఆడినట్టు ఆడుకున్నాడు. నెంబర్ 1 T20 బౌలర్, నెంబర్ 2 T20 బౌలర్. అస్సలు మాకు సంబంధం లేదు. అభిషేక్ శర్మ నెంబర్ 1 బ్యాట్స్మెన్. ప్లాన్స్ వస్తాడు బ్రో డఫీ, యూ లీవ్ అవర్ డఫీ బ్రో. ఎందుకంటే మీకు ఉన్నది అక్కడ భువి న్యూ బాల్ తో ఎంత ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నువాన్ తుషార్ గాని ఫిట్ గాని అయితే ఇంకా బెటర్ ఉంటుంది కంపేర్ టు డఫీ. నువాన్ తుషార్ బెటర్, బట్ నువాన్ తుషార్కి ఇంజురీ అంటున్నారు, ఎందుకంటే ఆ స్లింగ్ యాక్షన్ బెటర్ అన్నారు. ఇక కృణాల్ పాండ్యా వికెట్ ఫైనల్ ఎలా చేశాడో తెలుసు. అంటే లెఫ్ట్ పేస్ బౌలర్ కింద ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటాం మేము కూడా. వెంకటేశ్వర్ హెల్మెట్ పెట్టుకున్నాడు లాస్ట్ టైం, ఆ నెక్స్ట్ బాల్ అయిపోతాడు అప్పుడు. అదొకటి ఇంట్రెస్టింగ్ ఉంది. సో మనం కంపారిజన్ చేసుకుందామా? అంటే ప్లేట్ ఓపెనర్స్ హెడ్ మాస్టర్, ఇటు వచ్చేసి ఫిల్ సాల్ట్. ఫిల్ సాల్ట్ ఫామ్ లో ఉంటే బెటర్ ఉండేది. హెడ్ మాస్టర్ ఓకే, నేనైతే ఫిల్ సాల్ట్ కానీ ఫామ్ లో ఉంటే ఫిల్ సాల్ట్ అని చెప్పండి. బట్ హెడ్ మాస్టర్ ఇప్పుడు ఉన్న ఫామ్ కి హెడ్ మాస్టర్ కి వెళ్ళిపోదాం. మీద కింగ్ కోహ్లీ, అభిషేక్ శర్మ కొంచెం టఫ్ అండి, ఎందుకంటే కంపేర్ చేయలేం. అభి అటాకింగ్ ఏం ఆడతాడు, కింగ్ కోహ్లీ స్ట్రైక్ రేట్ అయితే ఉంటది, తన కన్సిస్టెన్సీ ఉంటది. ఇద్దరు సిమిలర్ గా అయితే కష్టం. ఈక్వల్ అలా వదిలేద్దాం. కింగ్ ని ఇక్కడ మనం తక్కువ చేయలేం, అట్లాగే పులిని కూడా తక్కువ చేయలేం. నెక్స్ట్ నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, వెంకటేష్ అయ్యర్. No comparison. ఇషాన్ కిషన్ హెడ్ కాదు, ఇషాన్ కిషన్ స్కై రాకెట్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలిపాడు. సో ఇప్పుడు మంచి కంబ్యాక్ ఇచ్చాడు ఇషాన్ కిషన్ మాత్రం. టీమ్ ఇండియాకి రాగానే T20 వరల్డ్ కప్ గెలవడానికి అయితే మెయిన్ రీజన్ ఇషాన్ కిషన్. నెంబర్ 4 హెన్రిక్ క్లాసెన్. పట్టిదార్ హెన్రిక్ క్లాసెన్ యాంకరింగ్ చేస్తాడు, ఫినిషింగ్ చేస్తాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్స్ కన్నా ఆడట్లేదు, ఫామ్ లో కూడా లేట్. క్లాసెన్ మేబీ ప్రాక్టీస్ మ్యాచ్ బాగా ఆడాడు, కానీ హెన్రిచ్ క్లాసెన్ అంటే ఫామ్ అవసరం లేదని కూడా చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం అయితే ఇంటర్నేషనల్స్ ఆడట్లేదు, ఓన్లీ లీగ్స్ ఆడుతున్నాడు. ఫామ్ కూడా లేదని చెప్పుకోవాలి. రేపు ఫస్ట్ మ్యాచ్ ఎలా ఆడుతుందని చూడాలి. సో పట్టిదార్ అయితే ఎంతో కొంత టచ్ లో ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అట్లా ఆడున్నాడు. కెప్టెన్సీగా ఇద్దరు స్పిన్ బాగా ఆడతారు. క్లాసెన్ బెస్ట్ స్పిన్ హిట్టర్, అది కోహ్లీ కూడా చెప్పారు. పట్టిదార్ కూడా స్పిన్ బాగా ఆడతాడు, కోహ్లీ చెప్పాడు. రీసెంట్ గా ఆర్సీబీ వాళ్ళు షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, దాంట్లో నీ ఫేవరెట్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఏంటి అని అడిగితే కోహ్లీని, పట్టిదార్ని ఇంక్లూడ్ చేశాడు. స్పిన్ కూడా బాగా ఆడతాడని కూడా చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే క్లాసెన్ ఇస్ ద బెస్ట్ స్పిన్ హిట్టర్, ఇక్కడ పట్టిదార్. నేను కూడా తగ్గను, పట్టిదార్. అందరికీ తెలుసు క్లాసెన్ ఇస్ ద బెస్ట్ స్పిన్ అటాకింగ్ ప్లేయర్ అయితే మాత్రం క్లాసెన్. సరే ఈక్వల్ చేద్దాం, ఒక్క మ్యాచ్ ఈక్వల్ ఓన్లీ క్లాసెన్, ఓన్లీ హెన్రిక్ క్లాసెన్. పట్టిదార్ అంతే. కాటేరమ్మ కొడుకు గురించి మీకు తెలియదు, ఈసారి హెన్రిక్ క్లాసెన్. బ్రో యూ మైట్ మిస్ ది లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ తో 278 కొట్టినప్పుడు క్లాసెన్, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, సారీ నాట్ వెంకటేష్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి. సో వీళ్ళిద్దరు ది బెస్ట్ స్పిన్ డ్యూ ఇన్ ఐపీఎల్. కేకేఆర్ కి అయితే ఉన్నారు, వాళ్ళిద్దరికే ఇచ్చారు నైట్ మ్యాచ్ అవి. అలాంటి మీ ఆర్సీబీ లో స్పిన్నర్స్ ఎవరున్నారు బ్రో? సుయాష్ శర్మకి అయితే కూడా మీకు ఎంజీ రోడ్ కి వెళ్ళిపోద్ది బాల్, అలా కొడతాడు క్లాసెన్. అక్కడ చిన్నస్వామిలో కొడితే ఇక్కడ మనకి ఉప్పల్లో పడద్దు బాల్. సరేలే నెంబర్ 5 వెళ్దాం. బెతెల్. సారీ ఎవరు మీకు అసలు ఎవరు? లివింగ్స్టోన్. ఓకే, లివింగ్స్టన్ ఫామ్ లో లేడు. ఇద్దరు ఇంగ్లాండ్ ప్లేయర్స్. బెతెల్. ఓకే, బెతెల్ ఇస్ ద విన్నర్.
ఆబ్వియస్ గా. బట్ లివింగ్స్టన్ కూడా పెద్ద హిట్టర్, అది మామూలు హిట్టర్ కాదు. లివింగ్స్టన్ ఇస్ హిట్టర్ కానీ కన్సిస్టెన్సీ లేదు. Consistency లేదు. ఇక్కడ బెటర్ ఏంటంటే మంచి ఫామ్ లో ఉన్న ప్రెసెంట్ ఇంగ్లాండ్ అయితే చాలా మంచిగా మేబీ ఆడుతుంది. బెతల్ ని వెంకటేశ్వర్ ని డ్రాప్ చేసి నెంబర్ 3 లోకి పంపిస్తారా లేదనేది కూడా చూడాలి. మీరు రీసెంట్ గా స్టేట్మెంట్స్ చూసారా? లైక్ లివింగ్స్టన్ అన్నాడు ఇంగ్లాండ్ తనకి టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కావాలంటే ఇవ్వలేదు, సో నాకు నెంబర్ 7 నెంబర్ 8 లో ఇస్తున్నారు, సో నేను అందుకని ఆల్లాపోతున్నా అని చెప్పి. సో SRH కి అయితే టాప్ 3 అయితే కన్ఫర్మ్. మేబీ క్లాసిన్ అండ్ లివింగ్స్టన్ ని స్వాప్ చేయొచ్చు. యా మేబీ చూడాలి అది. సో ఇది కొంచెం ఈక్వల్ చేసుకుందాం. ఈక్వల్ చేస్తున్నది మారిపోతుంది. ఈక్వల్ ఏ లేదు బెతల్ ఫామ్ అమ్మా నైస్ గా. ఓకే బెటర్. ఓకే గైస్ సరే మీరు కామెంట్లు చేయండి. ఇక నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 6. మాకు జితేష్ శర్మ కంపేర్ చేద్దాం ఎందుకంటే ఈజ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అండ్ ఫినిషర్. కానీ నితీష్ 2025 సీజన్స్ ప్రకారం కంపేర్ చేస్తే జితేష్ 2024 నితీష్ వేరే లెవెల్. 24 ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్. ఆబ్వియస్ గా పంజాబ్ తో రాజస్థాన్ తో ఓడిపోయే మ్యాచ్లు వన్ సైడ్ చేశాడు. బ్యాటింగ్ చాలా క్విక్ గా ఆడతాడు, చాలా ఈజీగా మ్యాచ్ అన్న టర్న్ చేస్తాడు. మరి ఈ సీజన్ అయితే మంచిగా కంబ్యాక్ ఇస్తానని కూడా చాలా గట్టిగా ఆడతాడు. ఏ పొజిషన్ అయినా ఆడతాడని చెప్పేసి ఫ్యాన్స్ మీట్ అండ్ గ్రీట్ లో ఇషాన్ కి చెప్పాడు. ఫైటర్ బౌలింగ్ మీద కూడా పవర్ ప్లే వస్తున్నాడు. బట్ జై బాబు కంపేర్ టు జితేష్ జితేష్ కొంచెం హెడ్ ఉన్నాడు. మేబీ బ్యాటింగ్ అవ్వచ్చు కానీ ఈజ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి సో మేబీ ఏ హెడ్. సరే మీ కామెంట్ లో తెలియజేయండి మరి. ఆ తర్వాత మాకు టిమ్ డేవిడ్, బ్రైడెన్ కార్స్ కదా మీకు అరోరా గానీ అనికేత్ ఉన్నారు. అనికేత్ అంటే మేబీ number నెంబర్ 7 7 వస్తారు. నెంబర్ 7 యా హి ఇస్ నెంబర్ 7. సలీల్ అరోరా అనికేత్ వర్మ. సో ఇక్కడ ఏంటంటే ఆరెంజ్ ఆర్మీకి ఉన్న చిక్కుముడి ఏంటంటే సలీల్ అరోరా లేకపోతే అనికేత్ వర్మ. ఎందుకంటే అనికేత్ వర్మకు లాస్ట్ టైం మంచి సీజన్ ఉంది, సూపర్ సీజన్. కానీ ఇక్కడ సలీల్ అరోరా కూడా ఏమాత్రం తక్కువ కాదు. మంచి హిట్టర్. విజయ్ హజారే స్మాట్ లో అయితే చాలా మంచిగా పెర్ఫార్మ్ చేశాడు. హిట్టింగ్ ఏంటి బ్రో, ప్రాక్టీస్ మ్యాచెస్ లో చూసాము. యా నో లుక్ షాట్స్. డెవెల్ బ్రేవిస్ కన్నా గట్టిగా ఆడుతున్నాడు. ఆ నో లుక్ షాట్స్ ఏంటి బ్రో. సో ఇక్కడ సలీల్ అరోరా అంకిత్ వర్మ ఈ ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే ప్లేయింగ్ లెవెల్ ఎవరు ఉంటారు? మాక్సిమం ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ కి అయితే అంకిత్ వర్మ ఆడతారు. ఎందుకంటే హీస్ ఎక్స్పీరియన్స్ 1 year అయితే SRH ఆడాడు అండ్ అట్ ద సేమ్ టైం సలీల్ అరోరా అయితే తీసుకుంటారు. బట్ ఇనిషియల్ మ్యాచెస్ అయితే మాత్రం కొంచెం కష్టం. ఇంపాక్ట్ బ్రో మైట్ బి యా సలీల్ అరోరా ఆర్ టిమ్ డేవిడ్. అంటే టిమ్ డేవిడ్ కూడా ఫామ్ లో ఏం లేడు కానీ రెప్యుటేషన్ ఉంది టిమ్ డేవిడ్ కి. అంటే ఇది కంపేర్ చేయలేదు ఎందుకంటే సలీల్ అరోరా మోస్ట్ ఇంటర్నేషనల్ అంటే లైక్ ఇలాంటి IPL లీగ్ అయితే ముందు ఆడలేదు. సో ఇక్కడ మనం చెప్పలేం. సో టిమ్ డేవిడ్ తీసుకోవచ్చు ఎందుకంటే అది రెప్యుటేషన్ ఉంది. కానీ ఫామ్ లో లేదు టిమ్ డేవిడ్ కూడా, ఇంజురీస్ అవి ఉన్నాయి. ఇక తర్వాత బ్రైడెన్ కార్స్ మీ సైడ్ నుంచి అంతేగా నెంబర్ 8 లో. ఇటు సైడ్ నుంచి కృణాల్ పాండ్యా. IPL పరంగా అయితే కృణాల్ పాండ్యానే కృణాల్ పాండ్యా. ఇద్దరు పేస్ బౌలింగ్ ఒకరు లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్. బ్రైడెన్ కార్స్ డెకీట్ చేస్తాడు, బ్యాటింగ్ ఆడతాడు. బట్ ఈసారి SRH కి ప్యాట్ వచ్చేంత వరకు ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతాడని చూడాలి. ఇక తర్వాత భువి, హర్షల్ పటేల్ భువి ఆబ్వియస్. బట్ హర్షల్ పటేల్ కూడా తక్కువ చేయకూడదు. లాస్ట్ టైం కూడా వికెట్స్ చాలా బాగా చేశాడు హర్షల్ పటేల్. బట్ ఆ సీనియర్ భువి ఆబ్వియస్ గా. సీనియర్ అంటే ఓకే భువి ఎందుకంటే ఇంటర్నేషనల్ కెరియర్ మంచి భువి ఎందుకంటే భువి మన కప్పు రావడం కారణం మనకున్న పేరు బౌలింగ్ లో ఓన్లీ భువి. సో హెడ్ భువి ఈజ్ ఆల్వేస్ ఏ ఛాంపియన్ బౌలర్. ఇప్పుడు భువి బుమ్రా అంటే మేము ఈక్వల్ అని చెప్తాం కానీ భువి హర్షల్ పటేల్ అంటే ఈక్వల్ ఎందుకు చెప్తాం. భువి ఈజ్ ఆల్వేస్ ఏ హెడ్. యా సో నెక్స్ట్ మా తరపు నుంచి జయదేవ్ ఉనట్కర్, మా తరపు నుంచి జాకబ్ డఫీ. ఆబ్వియస్ ఎందుకంటే జాకబ్ డఫీ ఇంటర్నేషనల్స్ లో ఓకే కానీ రీసెంట్ ఫామ్ బాగాలేదు. బట్ జయదేవ్ ఉనట్కర్ IPL ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్ ఇండియన్ పిచెస్ లో చేంజ్ ఆఫ్ పేస్ ఆ వేరియేషన్స్ అన్నవి జాకబ్ డఫీకి అంతగా లేవు. ఎందుకంటే మనం చూసాం T20 వరల్డ్ కప్ లో కూడా హీ స్మాష్డ్ బై ఎవ్రీ బ్యాట్స్మెన్. ఆల్మోస్ట్ కొట్టేశారు T20 వరల్డ్ కప్. ఎందుకంటే T20 వరల్డ్ కప్ ఎక్కడైనా మన ఇండియాలో అయింది. సో అదేంటి ఇండియన్ పిచెస్ లో జాకబ్ డఫీకి స్లీప్లెస్ నైట్స్. ఇప్పుడు జాకబ్ డఫీ డామినేషన్. జేడీ తన పేస్ వేరియేషన్స్ తో మంచిగా ఆడతాడు. సో ఇంపాక్ట్ ప్లేయర్ హర్ష్ దుబే ఉంటాడా, మీకు జీషన్ అన్సారీ ఉంటారా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. మాకైతే సుయాష్ శర్మ ఇంపాక్ట్. కష్టం ఇది కూడా ఎందుకంటే మాకు హర్ష్ దుబే ఉన్నాడు, జీసన్ అన్సారీ ఉన్నాడు, శివం కుమార్. బ్రో వి డిస్కస్ జస్ట్ ఓన్లీ 10 members. 11th 12th ఉండదు కదా.
నెంబర్ 7, 8, 9, 10, 11. ఓకే, ఇది 11th ప్లేయర్ ఎవరు ఉంటారంటే మేబీ క్లాసెస్ టాపర్ అన్నారు కదా, క్రేన్స్ ఫ్లూటోరే. తను ప్రాక్టీస్ మ్యాచెస్ లో కొంచెం లో ఉన్నాడు. సో ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ప్రాక్టీస్ మ్యాచెస్ వల్ల మాకు శివాంగ్ కుమార్ ఎలా మంచి బౌలర్, తనైతే మంచి స్పిన్నర్. ఈ ఇయర్ కన్ఫర్మ్ గా ఎమర్జింగ్ ప్లేయర్స్ లిస్ట్ లో ఐదర్ సలీల్ అరోరా కానీ మన శివాంగ్ కుమార్ కన్ఫర్మ్ గా వీళ్ళిద్దరూ డామినేట్ చేస్తారు ఆ ఎమర్జింగ్ లిస్ట్ మాత్రం. చూడాలి. సో ఇది డిస్కషన్. సో రెండు టీమ్స్ ఎస్ఆర్హెచ్కి రికార్డ్స్ బాగున్నాయి ఆర్సీబీ పైన, కానీ ఆర్సీబీకి డిఫెండింగ్ ఛాంపియన్స్. సో ఎవరు గెలుస్తారు? ఎస్ఆర్హెచ్ 2024 రన్నర్స్. సో రన్నర్స్ వర్సెస్ విన్నర్స్ అని చెప్పుకోవచ్చు. సో మీరు చూసారు, డిఫెండింగ్ ఛాంపియన్స్ అయ్యి ఉండి నెక్స్ట్ డిఫెండ్ చేసుకోవడం అంటే చాలా కష్టం అది. ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ 2024 సేమ్ టీమే, 2025 సేమ్ టీమ్. బట్ యూ సో అది 2025 కొంచెం లో అయ్యింది ఎందుకంటే ఫార్మ్ మ్యాటర్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు కూడా అదే కాన్ఫిడెన్స్ తో వస్తున్నారు. కానీ ఐపీఎల్ అంటేనే ఫ్యాన్స్ కి కాన్ఫిడెన్స్ ఉంటది, కమాన్ మా టీం ఆడాలి. కానీ మీరు చెప్పుకోవద్దు బ్రో, ఎందుకంటే ఈసారి ఫుల్ ఐపీఎల్ మొత్తాన్ని ఇది ఉందా ఈ జెర్సీ డామినేట్ చేస్తారు. మాకు స్టార్ కూడా యాడ్ అయిపోతుంది ఈసారి. స్టార్ చదువుతున్నారు. స్టార్ యాడ్ చేసుకుందాం, 2 స్టార్స్ చేసుకుందాం మనం. ఎందుకంటే ఈ సీజన్ మన కెప్టెన్, మన నాయకుడు వస్తున్నాడు, మా సలార్ వస్తున్నాడు. ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ ఇనిషియల్ గా మ్యాచెస్ మిస్ అయినా, ప్లేయింగ్ లెవెల్ లో లేకపోయినా తను మాత్రం టీమ్ తోనే ఉంటున్నాడు. సో తన టీమ్ తో ఉంటే ఆ టీమ్ మైండ్ సెట్ అన్న మారుతుంది. సో ఆటోమేటిక్ గా ఈ సీజన్ మాత్రం ఎస్ఆర్హెచ్ కి చాలా ఇంపార్టెంట్ సీజన్. ఎందుకంటే ఈసారి ఎవడైతే ట్రాల్ చేశాడో లాస్ట్ ఇయర్ వాళ్ళందరికైతే మేము ఆన్సర్స్ చెప్తున్నాం. మీరు ట్రాఫీ అంటున్నారు, 17 years 18th year గెలిచారు మీరు. సో మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటాయి, ఎందుకంటే ఈ 18th year గెలక ముందే మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటాయి ప్రతి సీజన్ ఈ చాలా కప్ నామది అనుకుంటూ. ఆ కాన్ఫిడెన్స్ వల్ల మీరు ఈ 17 seasons అయితే గెలవలేదు. కానీ ఈసారి ఎస్ఆర్హెచ్ మాత్రం ఎక్కడ తగ్గేదేలే అంటుంది, అస్సలు తగ్గేదేలే. అయినా వైల్డ్ ఫైర్ అంటే ఎస్ఆర్హెచ్ టీమ్ ఈసారి అయితే కప్పు కొడతాం. ముందు 300 కొడతాం, తర్వాత కప్పు కొడతాం, తర్వాత ఎవడైతే ఎస్ఆర్హెచ్ ని లాస్ట్ ఇయర్ ట్రోల్ చేసాడో ఒక్కొక్కడికి ఆన్సర్ అయితే ఇస్తాడు. మన నాయకుడు సార్ ప్యాట్రిక్ జేమ్స్ కమిన్స్ అయితే వచ్చేసాడు, ఆల్రెడీ టీమ్ తో అయితే ఉన్నారు. ఇప్పుడు ది థింగ్ ఏంటంటే 300 ఫస్ట్ ఆర్సీబీ మీద కొడతామా లేదా అన్నది ఈ 28th నైట్ తెలుస్తుంది మీ అందరికి. కొడితే చేసి చేసేస్తాం. కష్టం అది మాత్రం చూడాలి. మరి సో మీరు టాస్ గెలిచి ఏం తీసుకుంటారు? అబ్సల్యూట్లీ మేమైతే బ్యాటింగ్ తీసుకున్నాం. ది ఫియర్లెస్ టీమ్ ఇన్ దిస్ ఐపీఎల్. టాస్ గెలిచినా చేసింగ్ తీసుకుంటుంది. అది కాదు, ఇప్పుడు చూడండి. యా ఓకే, మీరే చూడండి ఎవరు గెలుస్తారో చూద్దాం. చెప్పండి ఏంటనేది కామెంట్స్ లో చెప్పండి. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ అన్నది ఏ మాత్రం ఫస్ట్ ఎస్ఆర్హెచ్ 300 కొట్టి తర్వాత కప్పు మీద ఎవడు చెయ్యదు పడనివ్వకుండా మా టీం అయితే చూసుకుంటది. చూసుకోండి మీరు, డిఫెండింగ్ ఛాంపియన్స్ తో మాకు సంబంధం లేదు. 300 ఛాంపియన్స్ 300 చేస్తే ఉంటది, అక్కికే వేరుంటది. కలాం గారు కలలు కనమన్నారు సార్. ఆ కలల్ని తిరగ రాస్తాం సార్. ఆ కలలు మీరు తిరగ రాస్తాడు మా కింగ్. ఓకే, సో ఎనీవే ఒక ఫ్యాన్ డిస్కషన్ లాగా ఉంది. ఎస్ఆర్హెచ్ అయినా ఆర్సీబీ అయినా మన ఇండియన్ ప్లేయర్స్ అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. సో వీఆర్ రెస్పెక్ట్ అవర్ ప్లేయర్స్. సో జస్ట్ ఇదేం ట్రోల్స్ ఏం లేదు, జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుకున్నాం. సో ఇది గాయ్స్ వీడియో. ఇంకేమైనా చెప్పాలనుకున్నావు సిద్ధు? లాస్ట్ ఏం చెప్తాం, ఎంత కొట్టుకున్నా చేసుకున్నా ఈ 2 months ఎవడైనా ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అని ఏ గ్యాంగ్ అని ఈ 2 months అయితే కలిసి ఉన్నారు. ఎందుకంటే దిస్ ఈజ్ ఐపీఎల్ సీజన్, దిస్ ఈజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్, దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ప్రీమియర్ లీగ్ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ లో కూడా చాలా ఫేమస్. సో ఫుల్ జోష్ ఈ ఇయర్ మాత్రం. ఈ ఇయర్ ఐపీఎల్ అయితే ఫస్ట్ మ్యాచ్ హైప్ వెళ్ళిపోయింది. ఓన్లీ కాటేరమ్మ కొడుకులు అయితే మాత్రం కాటేరమ్మ కొడుకుల్ని కొట్టిన స్కోర్ చేస్తే మాత్రం సరే. ఓకే ఇవన్నీ ఎందుకు ఇక? సో మీరే చెప్పండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. 29